కుట్టు అనేది వేసేసుకున్నామండి. ఇలాగా మనము డైరెక్ట్ దీని మీద పెట్టేసామంటే మనకు సేమ్ కాబట్టి అసలు కనిపించదండి. ఇంకా అందుకోసం అనేసి నేను ఈ పట్టు అనేది వాడుతున్నాను. నేను ఇలా అయితే ఇంకా వేసేసాను. ఒక్కొక్క దగ్గర అనేది 4 అనేది వేసేసాను. ఇంకా ఇలా అయితే ఇంకా మనకు వస్తుందండి. ఇప్పుడు హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా చూడండి, నా చేతిలో అయితే ఒక శారీ అయితే ఉంది. ఇంకా ఈ శారీ అయితే నేను బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అనేసి మీకైతే చూపించానండి. ఇంకా ఈ శారీతో అయితే నేను ఈరోజు ఒక మంచి ఫ్రాక్ అయితే చూపిస్తానండి. అది కూడా బాక్స్ కుర్చీలతో అనేది చూపిస్తాను. ఈజీ మెథడ్లో కటింగ్ అలాగే కుట్టే విధానము రెండు అనేది ఈ వీడియోలోనే అయితే చూపిస్తానండి. మీరు ఈయన వీడియో పూర్తిగా చూసారంటే మీరే కటింగ్ చేసుకొని డ్రెస్ అనేది మీరు కుట్టుకోగలుగుతారండి. అంత ఈజీ మెథడ్లో అయితే ఇంకా చూపిస్తాను. ఇంకా ఇప్పుడైతే దీన్ని కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఈ శారీతో అయితే నేనైతే బాక్స్ కుచ్చులతో లాంగ్ ఫ్రాక్ అయితే చూపిస్తానండి. అది కూడా ఈజీగా కటింగ్ కుట్టే విధానం రెండు అయితే ఈ వీడియోలోనైతే చూద్దాము. నేను ఈ చీర అయితే 100 రూపాయలది అనేసి కొనుక్కొచ్చుకున్నానండి. 100 రూపాయలది అనేసి షార్ట్ వీడియోలో పెట్టింటే అక్క అవి కట్టుకున్నట్టు ఉంటాయి అక్క అనేది చెప్పారు. కానీ అయితే ఇవి అయితే అవి కాదండి. ఇవి వచ్చేసి మామూలుగా కట్టి చీరలు లేకుంటే ఏమన్నా డ్యామేజ్ వచ్చినవి అవి అండి. ఇవి ఇట్లాంటివి అయితే 100 రూపాయలవే, కానీ కట్టుకొని వాడినవి అయితే అస్సలు అయితే కాదండి. కానీ క్లాత్ ఎక్కువ రేటు దానికి దీనికి డిఫరెంట్ అనేది ఉంటుందండి. కానీ ఇట్లా మామూలుగా కట్టుకోనికి అయితే ఇవైతే పనికి రావు. డ్రెస్సులకు అయితే చాలా బాగుంటాయండి. మనము ఎక్కువ రేటు క్లాత్ పెట్టి కొన్ని డ్రెస్సు కుట్టుకుని కూడా చాలా ఎక్కువగా అవుతుంది కదండి. అలా కాకుండా ఉండాలంటే ఇలాగ కుట్టుకోవచ్చు అనేసి నా ఉద్దేశం అండి. ఇంకా చూడండి, ఇంకా ఇదైతే చీర అన్నాను కదండి. ఇది వచ్చేసి 4 మీటర్లు లేకుంటే 5 మీటర్లు అట్లా వస్తుందండి. ఇందులో నుంచి నేను కుచ్చుకు అనేది 3 మీటర్లు అనేది తీసుకుంటానండి. ఇంకా లైనింగ్ వచ్చేసి కూడా సేమ్ కలర్ అనేది తీసేసుకున్నాను. 3 మీటర్లు అనేది పాలిస్టర్ది వాడుతున్నానండి నేను. ఇప్పుడైతే 3 మీటర్ల క్లాత్ అనేది కట్ చేసుకున్నాము. చూడండి, నేను 3 మీటర్లు అయితే తీసుకున్నాను. డ్యామేజ్ ఏమన్నా కొంచెం వచ్చింటుంది అనేది చెప్పాను కదండి. ఇది చూడండి, ఇక్కడైతే చిన్న హోల్ అయితే పడింది. ఇట్లా అయితేనే ఉంటాయండి. ఇంకా దీన్ని అనేది నేను ఇలా మడుచుకున్నానండి. మడుచుకుని కట్ చేసుకున్నామంటే మనకు కటింగ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. అందుకోసం అయితే మడతలైనా కానివ్వండి మీరు నీట్గా అనేది వేసుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇది పూర్తిగా అయితే లాంగ్ ఫ్రాక్ అయితే కాదండి, కొంచెం పాయింట్ కానొచ్చేటట్టు అనేది నేను కుట్టుకుంటున్నాను. ఇంకొచ్చేసి పొడవు అయితే చూడండి 31 తీసుకుంటున్నానండి. నా పొడవు అయితే ఎలా మనకు కుట్లలోకి తీసుకోవాలంటే 1 ఇంచి 32 అట్లా అయినా తీసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇంతవరకు అనేది తీసేసుకున్నాము మనము. చూడండి, ఇంకా దీన్ని అయితే కట్ చేసుకున్నాను. ఇంకా పక్కన పెట్టేసుకున్నాము. మనకు కుచ్చుకు అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా బాడీ పార్ట్ అనేది కట్ చేసుకున్నాము. దానికోసం అయితే లైనింగే ముందు కట్ చేసుకోవాల్సింది అయితే ఉంటుందండి. చూడండి, 2 మడతలతో అనేది తీసేసుకోవాలి. ఇలాగ మనకు బ్యాక్ ఫ్రంట్ రెండు అనేది వచ్చేస్తాయి. ఇంకా ఇప్పుడైతే చూడండి, ఎడల్పు వచ్చేసి నేను 19 ఇంచుల ఎడల్పు అయితే తీసేసుకున్నానండి. ఇంకా పొడవు వచ్చేసి 14 ఇంచుల పొడవుతో అనేది తీసుకున్నానండి. ఇది అనేది నా సైజు వాళ్ళకి అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా పిల్లలకైతే 12, 13 ఏళ్ళు అట్లా పిల్లలకైతే సరిపోతుందండి ఈ సైజు అయితే. ఇంకా చూడండి, ఇలా అనేది మర్చుకోవాలి. ఇలా మర్చుకున్న తర్వాత ఇంకా మనం వచ్చేసి నెక్ అండి 2.5 అనేది తీసేసుకున్నామండి. సన్నగా ఉన్న వాళ్ళకు 2.5 మస్తుగా అవుతుందండి. ఇంకా 3 ఇంచులు తీసుకున్నామంటే చాలా ఎడల్పు ఎక్కువగా అయిపోతుంది. భుజాలు అనేది కూడా జారుతాయండి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి. ఇంకా సంక దిబ్బ భాగం వచ్చేసి 6 ఇంచులండి. ఇలా స్ట్రైట్ లైన్ అనేది గీసేసుకున్నాము. దీన్ని అనేది బాక్స్ టైప్లో అనేది గీసేసుకోవాలండి. మనకు ఇలా బాక్స్ టైప్లో గీసుకోవాలి. ఇంకా మనకు నెక్ అనేది ఎంత పెట్టుకోవాలనేది మీ ఇష్టం అండి. ఇంకా నేనైతే 5.5 అట్లా తీసుకుంటున్నానండి. ఇది కుట్టంగా అయితే మనకు 5 ఇంచులు 6 ఇంచులకు అనేది వచ్చేస్తుందండి. ఒకవేళ మీకు నెక్ కొంచెం డీప్గా ఉండాలి అనుకుంటే మనం ఇక్కడ 2.5 తీసుకున్నాం కదండి ఎడల్పు, ఇక్కడికి వచ్చే లోపల 3 ఇంచులు అట్లా తీసుకున్నారంటే ఎడల్పు బాగా ఎక్కువగా వస్తుందండి. ఇంకా భుజాలు జారకుండా ఉంటాయి, మనకు డీప్గా కూడా అనేది ఉంటుంది. కానీ నేనైతే
2.5 అయితే కనుక తీసేసుకున్నానండి. దీన్ని కూడా అనేది బాక్స్ టైప్లో అనేది ఇలా గీసేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత మనము సంక రౌండర్ ఉంటుంది కదండి, దాంతో అనేది ఇటు సైడ్ అనేది రౌండర్తో గీసేసుకోవాలండి. ఇలా గీసేసుకున్న తర్వాత మనకు నెక్ అనేది రౌండ్ నెక్కే కావాలంటే కనుక ఇటు సైడ్ కూడా ఈ రౌండర్తో అనేది రౌండ్ చేసేసుకోండి. లేదు ఇంకా వేరేగా ఏమన్నా నెక్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మీరు వేరే విధంగా అయినా కానీ గీసుకోవచ్చు. ఇంకా చూడండి, నేనైతే కనుక రౌండ్ నెక్ అనేది పెట్టేస్తున్నానండి. ఇంకా ఇప్పుడు ముందుగా ఏం చేయాలి అంటే ఇంకా మనము ఇటు సైడ్ అనేది కట్ చేసుకోవాలండి. సంకన అనేది కట్ చేసుకోవాలి. ఈ సంక అనేది ఎవరికైనా కానివ్వండి 6 ఇంచులే మస్తుగా అవుతుందండి. పిల్లలకైతే మామూలుగా అయితే పిల్లలైతే 5.5 అట్లా సరిపోతుంది. ఇంకా లావుగా ఉంటారు చూడండి, వాళ్ళకైతే కనుక 6.5 లేదా 7 ఇంచుల దాకా కూడా వస్తుందండి. మ్యాక్సిమం అనేది అందరికీ అనేది 6 ఇంచులు అనేది వస్తుందండి. ఇదైతే కనుక ముందర నెక్ అండి, ముందర మటుకు రౌండ్గా పెట్టుకుంటున్నాను. వెనక్కి సైడ్ అనేది వేరేగా పెట్టుకున్నాము బ్లౌజ్ టైప్లో అన్నట్టుగా. నేనైతే కనుక దీన్ని సపరేట్ అనేది చేశానండి. ఇంకా దీన్ని అనేది మనం కట్ చేసేస్తున్నాము. ఇప్పుడు నెక్స్ అన్నీ అనేది అండి రౌండ్ ఎక్కువగా పెట్టుకుంటున్నారు, డీప్గా పెట్టుకునేటోళ్ళు ఉన్నారు, నార్మల్గా పెట్టుకునేటోళ్ళు కూడా ఉన్నారండి. కానీ రౌండ్ ఎక్కువగా పెట్టుకుంటూ ఉన్నారు. చూడండి, ఈ విధమైన అయితే కనుక నెక్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు అనేది మనము ఇది ఎంత తీసుకున్నామో అంతే అనేది ఇక్కడ అనేది గీసుకోవాలండి. మనం ఇందాక బాక్స్ టైప్లో గీసుకున్నాం కదండి, అదే టైప్లోనే 2.5 దగ్గర అనేది మార్కింగ్ వేసేసుకోండి. ఇంకొచ్చేసి నేనైతే ఇంకా 5.5 తీసుకున్నాను కదండి, దీనికి కూడా 5.5 తీసుకుంటున్నాను. లేదా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వేసేసుకొని 6 ఇంచులు అలా వేసుకోవచ్చు. అంటే వెనక కదండి, కొంచెం డీప్గా ఉన్నా కూడా పర్లేదు, బాగుంటుంది. మనకు బ్లౌజ్కి ఉంటుంది కదండి, ఆ టైప్లో అనేది ఉంటుంది. ఇంకా దీన్ని కూడా అనేది బాక్స్ టైప్లో గీసేసుకోవడమే అండి. ఇందాక మనం ఎలా గీసుకున్నామో సేమ్ అలాగనే అనేది బాక్స్ టైప్లో గీసుకోవడమే. ఇంకా చూడండి, ఇలా అనేది గీసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి అనేది కొంచెం స్టార్ నెక్ టైప్లో గీస్తున్నానండి నేను. బ్యాక్ అనేది మనం బ్లౌజులకు పెట్టుకుంటాం కదండి, బ్యాక్ సైడ్ అనేది అలాగా స్టార్ నెక్ టైప్లో అనేది ఇలా అయితే కనుక గీస్తున్నాను. దీన్ని అనేది కటింగ్ చేసేసుకున్నాము. ఇంకా చూడండి, ఇది నెక్ అయితే కనుక ఇలా అయితే కనుక వస్తుందండి. ఇప్పుడు మనము బ్యాక్ ఫ్రంట్ 2 కట్ చేసుకున్నాము. ఇది అనేది మనము అసలైన క్లాత్ మీద పెట్టేసి కటింగ్ అయితే చేసేసుకున్నాము. చూడండి, ఇలా పెట్టి అనేది కటింగ్ అనేది చేసేసాను అసలైన క్లాత్ను. నేను ఎప్పుడు చెప్తుంటానండి, ఎక్కువగానే కట్ చేస్తాను క్లాత్ అనేసి. కుట్టిన తర్వాత ఎక్స్ట్రా అనేది కటింగ్ చేసేసుకుంటానండి. ఇది చూడండి, వచ్చేసి బ్యాక్ కటింగ్ అయితే చేసేసాను. నేనైతే కనుక క్లాత్ ఎప్పుడు ఎగస్ట్రానే కట్ చేస్తానండి. కుట్టిన తర్వాత కట్ చేసేసుకోవచ్చు. అది మనం ఎక్కువ కట్ చేస్తే ఇవి చీరలు ఏమవుతుందంటే సాగినట్టు అవుతుంది. ఇంకా 2 అయితే కనుక కట్ చేసేసాను. ఇది పక్కన అనేది పెట్టేసుకున్నామండి. ఈ పక్కన పెట్టేసుకొని హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నామండి. ఇంకా హ్యాండ్స్కి అయితే చూడండి, ఇలా అనేది మనం మడుచుకోవాలి. అంటే 2 హ్యాండ్స్కి వచ్చేటగా అనేది మడతలతో ఉన్నప్పుడు వేసినామంటే ఇంకా 4 మడతలు వస్తాయి. 2 హ్యాండ్స్ అనేది కొంచెం పొడవు ఎక్కువగా పెట్టుకుంటున్నానండి అనేది తీసుకుంటున్నానండి. పొడవు అంటే ఇక్కడికి తీసుకుంటున్నాను. ఇంకా చూడండి, 19 ఇంచుల దగ్గరికి అయితే మార్కింగ్ వేసేసుకున్నాము. ఇక్కడ నుంచి హ్యాండ్స్ అనేది చూడండి ఇలా అనేది కటింగ్ చేసేసుకున్నాము. ఇంకా చూడండి, హ్యాండ్స్ అనేది కటింగ్ అయితే చేసేసాను. మనకు అనేది 2గా వస్తాయని చెప్పాను కదండి, దీన్ని అనేది విడదీసేసుకున్నాము. మనకు హ్యాండ్స్ అండి లైనింగ్ వేసుకోవచ్చు, ఇష్టం లేకుండా వదిలేసేయచ్చండి. మన ఇష్టం అంటే లైనింగ్ ఇది ఎంత తీసుకున్నామో అంతే అనేది తీసేసుకోవచ్చు. ఇవి హ్యాండ్స్ అండి, ఇది వచ్చేసి బాడీ పట్టు, ఇంకా ఇది వచ్చేసి కింద కుచ్చండి.
ఇప్పుడైతే మనము డ్రెస్ కుట్టేద్దాము. డ్రెస్ కుట్టేసే ముందు అయితే కనుక చూడండి, కింద కుచ్చు కట్ చేసుకున్నాం కదా, ఇది లైనింగ్, ఇది వచ్చేసి అసలైన క్లాత్ అండి. ఈ రెండు అనేది మనము పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా ఇదైతే కనుక బాడీ పార్ట్కి సంబంధించిన క్లాత్ అండి. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే కనుక హ్యాండ్స్ అండి, మనము కటింగ్ చేసుకున్నాం కదా. ఈ హ్యాండ్స్కి అనేది నేను ఇక్కడ మొత్తం లైనింగ్ వేయకుండా కొంచెం మాత్రమే లైనింగ్ వేస్తున్నానండి. అందుకోసం హాఫ్ హ్యాండ్స్ అంతా అనేది లైనింగ్ అనేది తీసేసుకున్నానండి. ఇంకా దీన్ని అనేది మనము పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా ఇదైతే కనుక ఇది బాడీ పార్ట్కు డిజైన్ వేయడానికి అనేది తీసుకున్నానండి. ఇంకా దీన్ని కూడా అనేది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అనేది మెడల్ అనేది తిప్పేసుకుందామండి. ఇంకా చూడండి, ముందుగా అయితే కనుక మనము బ్యాక్ అనేది స్టార్ నెక్ అనేది కటింగ్ చేసుకున్నాం కదండి, అదే అనేది మనము మెడ అనేది తిప్పేసుకున్నామండి. చూడండి, నెక్ అనేది మనకు ఇది. ఇంకా దీన్ని అనేది కుట్టు అనేది వేసేసుకుందాము. చూడండి, ఇలా వెట్టి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. మనకు మూలల కాడికి వచ్చే లోపల అనేది కరెక్ట్గా మూలల దగ్గర అనేది సూది లోపలికి దింపేసేయాలండి. ఇలా సూది లోపలికి దింపేసి పాదం అనేది పైకి లేపేసేయాలండి. ఇలా పాదం పైకి ఎత్తిన తర్వాత దీన్ని అనేది ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి దింపేసి అంటే తిప్పేసుకోవాలండి. ఇలా తిప్పుకొని ఇంకా మళ్ళీ ఇలా తిప్పేసుకోవాలి. చూడండి, మళ్ళీ మూలకు వచ్చిన దగ్గర మళ్ళీ సూది అనేది లోపలికే ఉండాలండి. తర్వాత అనేది ఇలా పైకి ఎత్తేసి ఇప్పుడు అనేది మళ్ళీ ఇంకొక మూలకు అనేది తిప్పుకోవాల్సింది అయితే కనుక ఉంటుందండి. మూలలు అనేది కరెక్ట్గా చూసుకోవాలండి. ఇంకా ఈ ప్రతి మూల ఇంతేనండి, మనము పాదము పైకి ఎత్తి మాత్రమే తిప్పుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇంకా చూడండి, ఇలా కుట్టుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ మొత్తాన్ని అనేది మనము కట్ చేసేసేయడమే. ఇలాగా కట్ చేసే ముందు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. కొంచెం లోపలికి దిగిందంటే మనకు తీసుకున్న మెడ అంతా వేరుగా వచ్చేస్తుందండి. అందుకోసం అనేసి మనం మూలల దగ్గర అనేది ఇలా డాట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా డాట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా తిప్పేసుకొని ఇక్కడ పైన లైనింగ్ మీద మాత్రమే పైకుట్టు అనేది వేసేసుకోవాలండి. లైనింగ్ మీద మాత్రమే పడాలి. స్లోగా అనేది లైనింగ్ మీద మాత్రమే వేసేసుకోవాలి. లైనింగ్ అనేది ఇలా లాగుతూ ఉండాలండి, లూజ్ రాకుండా ఉండాలి. లూజ్ రాకుండా చూసుకోండి. లూజ్ వచ్చిందంటే కనుక మనకు గలీజ్గా కనిపిస్తుంది. చూడండి, ఇలా అనేది కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇలా తిప్పేసామంటే మనకు నెక్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇంకా చూడండి, ఇప్పుడు పై కుట్టు అనేది వేసేసుకున్నాము. ఈ పై కుట్టు మనము వేసేటప్పుడైనా కానీ మూలల దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఎలా కుట్టామో సేమ్ అలాగనే అనేది ఇలా పాదం పైకి ఎత్తేసి తిప్పుకుంటుండాలండి. అప్పుడు మనకు కరెక్ట్గా అనేది వస్తుంది. చూడండి, మనకైతే నెక్ నీట్గా వచ్చేసింది. చూడండి, ఇప్పుడు అనేది మనము లైనింగ్ క్లాత్కు అసలైన క్లాత్కు జాయింట్ అనేది వేసేసుకున్నామండి. కుట్టు అనేది వేసుకున్నామంటే మనకు నీట్గా అనేది ఉంటుంది. చూడండి, నేనైతే ఇంకా కుట్టు వేసేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా అనేది కట్ చేసేసాను. ఇప్పుడైతే ఇంకా మనము దీనికి అనేది టక్సులు అనేది వేసేసుకోవాలండి. టక్సులు వేసుకోవడానికి అయితే ఇంకా చూడండి, ఇలా సగానికి అనేది మర్చుకొని ఇలా పట్టుకున్నామంటే ఇంకా మనకైతే అర్థమవుతుంది. ఇక్కడ ఒక డాట్ అనేది పెట్టేసుకోండి. డాట్ పెట్టేసుకుంటే మనకు రెండు అనేది కరెక్ట్గా అనేది వచ్చేస్తాయండి. ఇక్కడ అనేది టక్స్లు అనేది వేసేసుకున్నాము. చూడండి, టక్స్లు అయితే ఇంకా వేసేసాను. ఇంకా దీన్ని అయితే ఇంకా పక్కన పెట్టేసుకున్నామండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇంకా ఫ్రంట్ భాగం అయితే తీసేసుకున్నామండి. ఇది అనేది నేను మెడ అయితే ఇంకా తిప్పేయలేదండి, ఊరికి జాయింట్ అనేది చేసేసాను. జాయింట్ లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ జాయింట్ చేసేసి
ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసానండి. ఇంకా దీనికి కూడా అనేది మనము టక్స్లు అనేది వేసేసుకున్నాము. టక్స్లు కూడా అనేది వేసేసానండి. వేసేసిన తర్వాత దీన్ని అనేది ఇలా మర్చేసుకోండి. ఇంకా ప్లెయిన్గా కాకుండా ఏదైనా సింపుల్ డిజైన్ అనేది పెట్టేద్దాము దీనికి. అందుకోసం అనేది ఇలా సమానంగా అనేది మర్చేసేయండి. ఇంకా చూడండి సమానంగా ఉండాలి నెక్ కూడా. ఇంకా ఇప్పుడు అనేది ఇక్కడ మధ్యలో అనేది ఇలాగ శాక్ పీస్తో అనేది ఇట్లా మార్కింగ్ అనేది వేసేసుకోండి. చూడండి ఇలా అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇలా గీసుకున్న తర్వాత దీన్ని ఇలా పక్కన పెట్టేసుకున్నాము. ఒకటి చిన్న క్లాత్ తీసేసుకోండి. ఒక 2 ఇంచుల ఎడల్పుతో అనేది చిన్న క్లాత్ తీసేసుకొని చూడండి చిన్న చిన్న ముక్కలుగా ఇదే క్లాత్ అనేది కట్ చేసేసి దాన్ని అనేది ఈ క్లాత్లో పెట్టేసి ఇలా చిన్న చిన్న బాల్స్ మాదిరి అనేది తయారు చేసేసుకున్నాము. మనకు డిజైన్ అనేది సింపుల్గా ఉంటుందండి. చూడడానికి అనేది చాలా బాగుంటుంది. ఇంకా దారంతో అనేది టైట్గా అనేది ఇలా చుట్టేసేయడమే అండి. చూడండి ఇలా చుట్టేసి మనం పూలకు ముడి వేస్తాం చూడండి, ఆ టైప్లో ముడి వేసేసేయండి. ముడి వేసేసి దారాన్ని అనేది కట్ చేసేసుకున్నాము. కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉంది కదండి దీన్ని కూడా అనేది కట్ చేసుకున్నాము. ఇంకా ఇప్పుడు చూడండి ఇది కూడా అనేది పువ్వుల మాదిరి అనేది ఉంది కదండి మొగ్గ టైప్లో అనేది. ఇలానే అనేది మనకు ఎన్ని కావాల్సిన తినకాన్ని చేసేసుకోవాలండి. నేను ముందే అనేది చేసేసానండి. మనకి ఎన్ని అవసరం ఉంటాయో అన్ని చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఈ క్లాత్ అనేది తీసేసుకోండి. మనకు ఇది కింద అనేది కొంచెం ఇలా పట్టు టైప్లో వచ్చింది కదండి. ఇది అనేది మనకు ఇక్కడ మనము ఎంత సైజు ఉందో అనేది చూసుకోండి. ఇంకా ఈ సైజు ప్రకారం అనేది తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము నేనైతే ఇంకా 2 తీసుకున్నానండి. దీని మీద అనేది ఇలా చూడండి కొంచెం గ్యాప్ ఇచ్చినట్టుగా అనేది ఇలా పెట్టేసి కుట్టుకోవాలి. ముందుగా అనేది మనము దీన్ని మడిచి కుడదామండి. ఇలాగా చూడండి మడిచి అనేది 2 అనేది కుట్టేసాను. ఇప్పుడు అనేది మనము ఇక్కడ ఇలా పెట్టేసి అనేది కుట్టు అనేది వేసేసుకున్నామండి. ఇలాగా మనము డైరెక్ట్ దీని మీద పెట్టేసామంటే మనకు సేమ్ కాబట్టి అసలు కనిపించదండి. ఇంకా అందుకోసం అనేసి నేను ఈ పట్టు అనేది వాడుతున్నాను. ఇంకొక దగ్గర అనేది ఇలాగ దగ్గర అనేది ఒక 3 లేదా 4 పెట్టేసి అనేది ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇంకా కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక దగ్గర అనేది ఒక 4 అట్లా పెట్టేసేసుకోవచ్చు. లేదా అంటే కనుక అన్నీ మనము ఒకటే దగ్గర పెట్టేసి అనేది కూడా అన్నీ మనము కుట్టు అనేది కూడా అనేది వేసేసుకోవచ్చు అండి. ఇలాగా దగ్గరగా అనేది ఇలానే వేసుకొని తర్వాత వచ్చేసి మనము ఇలా కుట్టు వేసేసామంటే కనుక చూడ్డానికి అనేది మనకు ఈ డిజైన్ అనేది నీట్గా అనేది కనిపిస్తుందండి. ఇప్పుడు ఇలాగనే అనేది మనము కుట్టు వేసేసుకున్నాము. చూడండి నేను ఇలా అయితే కనుక వేసేసాను. ఒక్కొక్క దగ్గర అనేది 4 అనేది వేసేసాను. ఇంకా ఇలా అయితే కనుక మనకు వస్తుందండి. ఇప్పుడు అనేది మనము ఇక్కడ కరెక్ట్గా పెట్టేసేయాలండి. ఈ గీటు వేసుకున్నాం చూడండి శాక్ పీస్తో మనము దీనిపైన అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలండి. దీన్ని ఇలాగా కరెక్ట్గా అనేది చూసుకొని ఇక్కడికి వచ్చే లోపల కూడా అనేది కరెక్ట్గా ఇలా వచ్చేటట్టు అనేది చూసుకోవాలండి. స్ట్రైట్ కుట్ అనేది ఇంకా వేసేసుకుందాం మనము. చూడండి కుట్టు అయితే కనుక వేసేసాను. ఇప్పుడు కుట్టు వేసేసిన తర్వాత మనము ఇది నీట్గా అనుకొని ఇంకా చూడండి ఎంతవరకు కావాలన్నా అంతవరకు దీన్ని మడిచేసుకుందాం లోపలికి. ఇలాగా ఇలా మడిచి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇలాగా చూడండి కుట్టు అనేది వేసేసాను. ఇది అనేది 2 సమానంగా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే అనేది ఇటువైపు ఎక్కువగా తక్కువగా లేకుండా నీట్గా అనేది ఉంటుంది. ఇంకా మనకు ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్ వస్తే కనుక క్లాత్ అనేది కట్ చేసేసేయండి.
దీన్ని కుట్టేటప్పుడైనా ఫ్రెండ్స్ లాగుతూ అనేది కుట్టకూడదు. అసలు మనము లాగుతూ కుట్టామంటే సరిగా అనేది రాదండి, కొంచెం కుచ్చొచ్చినట్టు అనేది అయితే కనుక వస్తుంది. ఇంక ఇప్పుడు అనేది మనకు దీనికి మెడపీస్ అనేది వేసేసుకున్నాము. ఇప్పుడు మనం మెడపీస్ వేసామంటే కనుక ఇక్కడ మనము ఇది క్లాత్ పెట్టినది కూడా ఇట్లా లోపలేకి అనేది వెళ్ళిపోతుంది, నీట్గా కనిపిస్తుందండి. మనము ముందే తిప్పేసుకున్నామంటే కనుక కొంచెం గలీజ్గా కనిపిస్తుంది, అందుకోసం అనేసి నేను ముందైతే ఇంకా తిప్పేయలేదు. చూడండి, మెడపీస్కి అయితే కనుక మనము క్రాస్గా కట్ చేసుకుంటాము కదండి, సేమ్ అలాగనే కట్ చేసుకోవాలి. ఇది రౌండ్ నెక్కే కాబట్టి మనం అలాగనే కట్ చేసుకోవాలి. అలానే కట్ చేసుకొని ఇంకా మనకు మెడకి ఎలా కుడతామో సేమ్ అలాగనే అండి. ఇక్కడ చూడండి, ఇలా అనేది మనం కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము డాట్స్ అనేది పెట్టేసుకున్నాము. ఇలా డాట్స్ పెట్టుకుంటే మనకు రౌండ్ అనేది నీట్గా తిరుగుతుందండి. మనం క్రాస్గా అనేది మెడపీస్ వేసినా కానీ నీట్గా అనేది తిరుగుతుంది. ఇంకా పైన నుంచి అనేది పైకుట్టు అనేది వేసేసేయండి. పైకుట్టు వేస్తేనే ఇంకా నీట్గా వస్తుందండి. మనము ఎంత నీట్గా కట్ చేసుకున్నా, మనం ఎంత శ్రద్ధతో కుడుతున్నా ఇలాంటి చిన్నవి అనేది మనము ఏం పద అన్నట్టుగా కుట్టామంటే ఇక మన కుట్టిన డ్రెస్ అంతా పాడైపోతుందండి. అందుకోసమే కొంచెం టైం పడుతుంది, కానీ టైం పట్టినా నీట్గా అనేది వస్తుందండి. ఇంకా ఎగస్ట్రా వచ్చింటుంది చూడండి, ఎగస్ట్రా ఉన్నది అనేది కట్ చేసేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకోండి. ఇంకా మనకు హెమ్మింగ్ లేకుండా నీట్గా అనేది అయితే ఇంకా ఉంటుంది. ఇంకా చూడండి, ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకున్నాం. హెమ్మింగ్ లేకుండా ఇంకా నీట్గా ఉంటుంది. డ్రెస్కి హెమ్మింగ్ వేస్తే కొంచెం చూడడానికైనా కూడా బాగుండదండి, అందుకోసం అనేది చెప్తున్నాను. క్లాత్ అటు ఇటు కాకుండా చూసుకొని అనేది కుట్టు వేసేసుకోండి. ఒక్కోసారి ఏమవుతుందంటే మనం ఇలా కుట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఒత్తలో ఉన్న క్లాత్ కొంచెం లోపలికి వచ్చినట్టు అవుతుందండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ షోల్డర్లు అనేది ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా వస్తాయి. అందుకోసమే కొంచెం చూసుకొని అనేది కుట్టుకోండి. చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో, మనకు బ్యాక్ కూడా అనేది నీట్గా కనిపిస్తూ ఉంది. ఈ పీసులు లేకుండా, హెమ్మింగ్ లేకుండా అనేది నీట్గా కనిపిస్తుంది. మనకి ఇటువైపు తిప్పినా కూడా అనేది రౌండ్గా అనేది ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి, ఎంత నీట్గా అనేది వచ్చేసింది. ఇప్పుడు అనేది మనము ఇంకా షోల్డర్లు అనేది జాయింట్ అనేది చేసేద్దామండి. ఇంకా మనం బ్యాగ్ భాగం కూడా కుట్టేసుకున్నాం కాబట్టి ముందే ఇంకా షోల్డర్లు అనేది జాయింట్ అనేది చేసేసుకున్నాం. చూడండి, షోల్డర్లు అయితే కనుక జాయింట్ వేసేసాను నేనైతే కనుక. ఇలా పై కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇంకా మీకు షోల్డర్లు జాయింట్ అనేది తెలుసు కాబట్టి నేను చెప్పలేదండి. ఇలాగా ఇంకా ఇవన్నీ చెప్తూ ఉంటే కనుక వీడియో చాలా లెంత్ అయిపోతుంది అనేసి ఇంకా షోల్డర్లు అనేది జాయింట్ అయితే కనుక వేసేసానండి. ఇలా జాయింట్ వేసేసుకున్న తర్వాత ఇంకా చూడండి, మనకు ఏమన్నా నడుము లూజ్గా ఉన్నా కానీ పిల్లలకు కట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు అనేది ఇలా థ్రెడ్స్ అనేది పెట్టుకున్నామంటే బాగుంటుందండి. ఈ థ్రెడ్స్ కూడా అనేది నేను డ్రెస్ కుట్టిన ప్రతి వీడియోలో అనేది చూపించానండి. ఇంకా ఇది కూడా అనేది చూపించలేదు. ఇంకా చూడండి, ఇటువైపు ఒకటి పెట్టుకున్నామంటే మన కస్టమర్స్కు కుట్టించినా కానీ వాళ్ళకు ఒకవేళ లూజ్గా ఉన్నా కానీ మనకు పెద్దగా అడగరండి. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ అర్జెంట్ అయితే కనుక ఇంటి దగ్గరికి వచ్చి మళ్ళీ కుట్టేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కదా. ఇంకా ఇవి ఉన్నాయంటే కనుక అలా కట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఇంకా చూడండి, ఇవి అనేది కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ అనేది కుట్టుకున్నాము. హ్యాండ్స్ అనేది నేను చెప్పాను కదండి, ఇక లైనింగ్ అనేది కొంచెం మటుకు హాఫ్ చేతులు మాత్రమే వేసుకుంటున్నాను. ఇక ఈ లైనింగ్ అనేది లోపల అనేది కొంచెం మడిచి అనేది కుట్టు అనేది వేసేసుకున్నామండి. ఇలాగా అనేది మడుచుకొని అనేది కుట్టేసుకున్నాం. చూడండి, లైనింగ్ అనేది ఇలా మడిచి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇది అసలైనది కూడా అనేది కుట్టు అనేది వేసేసుకున్నామండి. దీన్ని అనేది మొత్తంగా లేకుండా కొంచెం ఇలాగా
ఇది మనకు వచ్చింది కదండి, దీన్ని మాత్రం అనేది లోపలికి అలా మర్చి అనేది కుట్టు వేసేసుకున్నాము. చూడండి, ఇలా అనేది మర్చి అనేది కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది లైనింగ్ క్లాత్ ఇది అసలైనది అనేది జాయింట్ అనేది వేసేసుకుందామండి. ఇంకా చూడండి, ఈ రెండు ముందుగా అనేది సమానంగా ఉందో లేదో అనేది చూసుకోవాలండి. నేను కూడా చూడలేదు, కటింగ్ చేసి అలాగే పెట్టేశాను. సమానంగా అయితే ఇంకా లేదండి, ఇంకా ఇక్కడ కొంచెం అనేది ఎక్కువగా ఉంది. దీన్ని అనేది మనము కటింగ్ చేసేసుకున్నాము. ఇది పెట్టేసి ఇంకొకటి కూడా సేమ్ అలాగనే కటింగ్ చేసేసుకున్నాము. ఇవి తక్కువగా వచ్చాయి అనేసి మనము దీన్ని కటింగ్ అయితే అసలు దాన్ని కటింగ్ చేసుకోకూడదండి. అప్పుడైతే కనుక మనము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంకా దాన్ని పెట్టేసి అనేది మీరు లైనింగ్ క్లాత్ను కట్ చేసుకున్నారంటే సరిపోతుంది. ఇంకా చూడండి, దీన్ని అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇంకా చూడండి, జాయింట్ అయితే కనుక వేసేసాను. జాయింట్ చేసేసిన తర్వాత ఇంకొక హ్యాండ్స్ కూడా అనేది జాయింట్ అనేది చేసేసానండి. ఇప్పుడు ఈ రెండు అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది ఇలా పెట్టేసుకున్నాము. ఇలా పెట్టేసుకొని మనము ఇలా అనేది మర్చుకున్నాము. ఇది కరెక్ట్గా ఉండేటట్టు అనేది చూసుకోండి. చూసుకొని అనేది మర్చుకోవాల్సింది కనుక ఉంటుంది. ఇలా అనేది వేసుకోవాలి. మనము లైనింగ్ దీనిపైన ఉన్నదంటే కనుక ఇంత టెన్షన్ పడవసరం లేదండి. మనం తక్కువగా తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం అనేది ఎత్తులు తగ్గులు కాకుండా నీట్గా అనేది చూసుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇంకా చూడండి, ఇలా అనేది కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఒక డాట్ పెట్టేసుకోండి. ఇక్కడ డాట్ పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఒకటి ఇలా ఓపెన్ చేసేసుకొని సంక క్రాస్ అనేది తీసేసుకున్నామండి. ఇలా అనేది సంక క్రాస్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకున్నామంటే ఎటువైపు అటువైపు అనేది గుర్తుంటుందండి. ఇంకా ఇవి అనేది మనం షోల్డర్లకు జాయింట్ అనేది వేసేసుకుందాము. ఫ్రెండ్స్, మీరందరూ అనేది మన వీడియోలు చూస్తూ నా వాయిస్ అనేది కూడా కానీ నన్ను చూసి కానీ మీరైతే మంచిగా కామెంట్స్ అయితే చేస్తున్నారండి. నాకు చాలా సంతోషంగా అనిపించింది. నా గొంతు వినే మీరు అనేది మీకు అక్క హెల్త్ బాగాలేనట్టుంది కదా అన్నట్టు కూడా అడుగుతున్నారు. నిజంగానే నాకు హెల్త్ బాగాలేదండి. ఇంకా వాతావరణం చేంజ్ అయిందానా నాకు జలుబు, దగ్గు, ఇలా ఒళ్ళు నొప్పులు, ఫీవర్ వచ్చేసిందండి. అలా ఉన్నా కానీ ఇంకా షార్ట్ వీడియోస్ అనేది కొన్ని పెడుతూ ఉన్నానండి. మీరు షార్ట్ వీడియోలు చూసి అనేది మీరు అందులో నా వాయిస్ అనేది కనుక్కున్నారండి. హెల్త్ బాగాలేనట్టుంది కదా, బాగుందా లేదా అక్క అనేసి అయితే అడిగారు. ఇప్పుడైతే పర్లేదండి, బాగానే ఉంది. మొన్నటి వరకు అనేది చాలా ఎక్కువగా ఉన్నది, మాట్లాడడానికి కూడా అనేది అస్సలు రావట్లేదు. ఇంట్లో ఏదన్నా పనులు చేసుకోవడానికి కానీ మిషన్ కుట్టడానికి కూడా ఏం రాలేదండి. కానీ మీరు అడిగారు, నాకు చాలా సంతోషం అనిపించేసింది. చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా చూడండి, ఇలాగ అనేది మనము హ్యాండ్స్ అనేది చూసుకొని అనేది కుట్టుకోవాల్సింది అయితే ఇంకా ఉంటుందండి. చూడండి, హ్యాండ్స్ అనేది కుట్టేసాను, రెండు వైపులా అనేది కుట్టేసానండి. ఇలా రెండు వైపులా కుట్టేసిన తర్వాత ఇప్పుడు అనేది ఒక చివర అనేది మనము కుట్టు అనేది వేసేసుకున్నామండి. ఇలాగా అనేది స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకున్నాము. ఈ స్ట్రైట్ కుట్టు వేసుకున్నప్పుడు అనేది మనం లైనింగ్ అనేది ఆఫే పెట్టేసాం కాబట్టి లోపలికి మర్చినట్టు వెళ్ళిపోతుందండి. అలా వెళ్ళకుండా అనేది చూసుకొని అనేది కుట్టు అనేది వేసేసుకోండి. మడత పడినట్టు ఉంటుందండి. తర్వాత వేసుకున్నప్పుడు అనేది గలీజ్గా కనిపిస్తుంది.
చూడండి ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. తర్వాత అనేది మన సైజుని చూసి అనేది కుట్టు వేసేసుకోవచ్చు అండి. ముందుగా అనేది ఇలా స్ట్రైట్ కుట్ అనేది చివర్న అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అనేది మనము పక్కన పెట్టేసి ఇప్పుడు అనేది మనము కుచ్చు అనేది పెట్టేసుకుందామండి. కుచ్చు అనేది లైనింగ్ లేకుండా నేను ఈ క్లాత్ ఒకటి పెడుతున్నానండి. తర్వాత అనేది మనము లైనింగ్ పెట్టేసేయచ్చు. చూడండి బాక్స్ కుచ్చులు అన్నాను కదా, ఫస్ట్గా అనేది మనము ఇలా మిషన్ కింద పెట్టేసుకొని కొంచెం దూరం అనేది కుట్టేసేయండి. కొంచెం దూరం కుట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఇలా అనేది కుచ్చు పెట్టేసుకోవాలండి. అంటే మిషన్కి వెళ్ళి అలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనకెళ్ళి పెట్టేసుకోవాలండి. ఇలాగా ఇలా పెట్టేసేయాలి. తర్వాత మళ్ళీ అనేది ఇటువైపు మిషన్కి వెళ్ళి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అనేది మన సైడ్ పెట్టేయాలి. మళ్ళీ అనేది మిషన్కి వెళ్ళి ఒకటి మిషన్కి వెళ్ళి పడుతుండాలండి. తర్వాత వచ్చేసి ఇంకొకటి వచ్చేసి మనకెళ్ళి 2 కుచ్చులు పెడితే మనకు ఒక బాక్స్ తయారవుతుందండి. మనం ఇది ఎంత సైజ్ అయినా పెట్టుకోవచ్చండి. ఇలా పెద్ద సైజ్ అయినా పెట్టేసుకోవచ్చు, లేదా చిన్నగా అయినా పెట్టుకోవచ్చు. అది మన ఇష్టాన్ని పట్టించి ఉంటుందండి. చూడండి మొత్తం అనేది ఇలా బాక్స్ కుచ్చిన్లు అయితే కనుక పెట్టేశాను. ఇలా పెట్టిన తర్వాత ఈ 2 అనేది ఇలా 2 మడతలతో అనేది తీసుకోవాలండి. ఇలా 2 మడతలతో తీసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఇంకా చూడండి ముందుగా అయితే కనుక బాడీ పార్ట్ అనేది కుట్టి పక్కన పెట్టేసాం కదా, ఈ 2 అనేది చూసుకోవాలండి మనకు కరెక్ట్గా వస్తుందా రాదా అనేది. ఈ 2 అనేది ఇలా పెట్టి అనేది చూసుకోవాలండి. కరెక్ట్గా ఉన్నది అంటే కనుక మనము బాడీ పార్ట్కి అనేది జాయింట్ అనేది వేసేసుకుందాము. ఇంకా చూడండి ఇంకా మనకు కరెక్ట్గా వచ్చింది అంటే కనుక మనం ఇలా పెట్టేసి అనేది కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేటప్పుడైనా కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకొని కుట్టండి. మనం పెట్టిన కుచ్చేలు అనేది ఇలా బయటికి ఇటు సైడ్ పడినాయంటే కనుక మళ్ళీ ఇప్పి కుట్టాల్సింది అయితే కనుక వస్తుంది. అందుకోసం అనేది కొంచెం చూసుకొని అనేది కుట్టుకోండి. చూడండి ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. కుట్టు వేసేసుకున్న తర్వాత ఒకసారి అనేది ఇటు సైడ్ తిప్పి అనేది చూసేసుకోవాలి నీట్గా వచ్చిందా లేదా అనేది. చూడండి మనకి ఎక్కడన్నా కానీ ఇక్కడ చూడండి నేను చెప్తూనే ఉన్నాను కదా లోపలికి అనేది పడుతుంది అనేసి మనకి ఇక్కడ పడింది చూడండి. దీన్ని అనేది మళ్ళీ ఒకసారి అనేది ఇక్కడ ఇటువైపు తీసి అనేది కుట్టు అనేది వేసుకోవాల్సింది అయితే ఉంటుందండి. చూడండి నేను మళ్ళీ ఇప్పదీసి అనేది కుట్టు వేసేసానండి. కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఇక లైనింగ్ అనేది జాయింట్ చేసేసుకున్నామండి. దీనికి చూడండి లైనింగ్ని కూడా ఇక్కడ నుంచి అనేది తీసేసుకోండి. కొంచెం దూరం అనేది కుట్టేసుకోండి. ఇక్కడ ఇది కూడా కుట్టేటప్పుడు అనేది కొంచెం జాగ్రత్తగా ఈ కుచ్చులు పడకుండా అనేది చూసుకొని అనేది కుట్టుకోవాలండి. లేకుంటే కనుక మనకు మళ్ళీ డబల్ పని అయితే కనుక అవుతుందండి. ఇంకా సేమ్ దీనికి బాక్స్ కుచ్చులు పెట్టుకోవాలి అంటే కనుక పెట్టుకోవచ్చండి లైనింగ్కు. లేకుంటే కనుక నార్మల్గా ఇలాగా నార్మల్ కూర్చుంటుంది చూడండి ఆ టైప్లో అయినా ఇలా పెట్టేసుకోవచ్చండి. ఇలా పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఎందుకంటే క్లాత్ లైనింగ్ క్లాత్ కొంచెం తక్కువ అయినా కానీ ఇలా పెట్టేసామంటే మనకు పెద్దగా ప్రాబ్లం అనేది ఏం రాదండి. ఇక్కడ చూడండి నేనైతే నార్మల్ కుచ్చు అనేది పెట్టేస్తున్నాను. చూడండి కుచ్చుల్లో అయితే కనుక పెట్టేసాను. ఇప్పుడు అనేది మనము ఇటు సైడ్ కూడా అనేది స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకున్నాము. ఆల్రెడీ మనము ఒక సైడ్ వేసేసుకున్నాం కదండి, ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగనే అనేది స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకున్నాము. చూడండి ఇక్కడి వరకు అనేది కుట్టు వేసేసిన తర్వాత ఇక్కడ నుంచి లైనింగ్ అసలైన క్లాత్ 2 సపరేట్ చేసేసి
అసలైన క్లాత్కి అనేది ముందు కుట్టు వేసేసుకోవాలండి. తర్వాత అనేది లైనింగ్ క్లాత్కి అనేది వేసుకోవాలి. రెండు కలిపి అనేది వేసుకోకూడదండి ఎప్పటికైనా కానీ. ఇలా సపరేట్ మాత్రమే వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు అనేది మనము దీని మీద అనేది కుట్టు వేసేసుకోవాలి, లైనింగ్ మీద అనేది. చూడండి ఇలా అనేది కుట్టు లైనింగ్ మీద కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము మన సైజును పట్టించి అనేది కుట్టు అనేది వేసుకోవాల్సింది అయితే ఉంటుందండి. మన సైజుని చూసి ఎంత సైజు ఉందనేది చూసుకొని అయితే ఇంకా ఎగస్ట్రా కుట్లు అనేది వేసుకోవాల్సింది అయితే ఇంకా ఇప్పుడైతే ఇంకా ఉందండి. నేనైతే ఎగస్ట్రా కుట్లు అనేది వేస్తాను. చూడండి ఎగస్ట్రా కుట్లు కూడా అనేది నేను వేసేసాను. డ్రెస్ను అనేది తిప్పి చూద్దాము. పూర్తి అయిపోయింది. చూడండి మనకు ఇక్కడ కట్టుకోవడానికి పెట్టినవి ఇవి. ఇంకా నేను కట్టుకోవడానికి బొందలు అయితే ఇంకా ఏం పెట్టలేదండి. ఇంకా చూడండి మనకు డ్రెస్ మొత్తం అయితే ఇంకా ఇలా అనేది వచ్చేస్తుంది. మనము రెడీమేడ్ డ్రెస్ మాదిరే నాకైతే అనిపిస్తుందండి. ఆన్లైన్లో ఇలాంటివన్నీ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగనే అనేది అనిపిస్తూ ఉంది. నాకు ఈ డ్రెస్ ఖర్చు వచ్చేసి 200 ఖర్చు అయిందండి. 200 కూడా కాదండి, 170 రూపాయలు ఖర్చు అయిపోయింది. లైనింగ్ ఒక 75 రూపాయలు, 100 రూపాయలు శారీ అండి. మొత్తము 175 రూపాయలకు నాకు డ్రెస్ పూర్తయింది. ఎందుకంటే నేను ఇంకా కుట్టుకూలి వదిలిపెడితే కనుక 170 రూపాయలకే నాకు డ్రెస్ అండి. లేదా కుట్టుకూలతో వేసుకుంటే కనుక 500 అట్లా అవుతుందండి ఈ డ్రెస్సు. ఇంకా చూడండి ఇది డ్రెస్ అయితే కనుక నేను వేసుకొని కూడా అనేది మీకు చూపిస్తాను. వేసుకొని చూపించానంటే కనుక మీకు ఒక ఐడియా అనేది వస్తుందండి డ్రెస్ ఎలా ఉంది అనేది. ఇంకా చూడండి ఇది చీర 100 రూపాయలు అంటే ఎవరన్నా నమ్ముతారా అండి? చూడండి చూడండి డ్రెస్ అనేది వేసుకొని చూపిస్తాను అన్నాను కదండి. డ్రెస్ అయితే ఇది చూడండి ఎంత పర్ఫెక్ట్గా అనేది ఫిట్ అయిందో చూడండి. ఈ డిజైన్ కూడా అనేది సింపుల్గా ఉంది, చాలా బాగుందండి. ఇంకొచ్చేసి వెనకైనా కానీ నెక్ అయినా కానీ చాలా బాగా అనిపించేసిందండి నాకైతే కనుక. డ్రెస్ కూడా అనేది సూపర్గా ఉంది. మనకు 175 రూపాయలకి ఇంత మంచి డ్రెస్ అనేది అయితే కనుక రెడీ అయిపోయిందండి. ఇంకా చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇలా నచ్చితే మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేసి తప్పకుండా అయితే కనుక కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.